సో జనాల్లో ఈ బిజినెస్ కాన్షియస్నెస్ అనేది మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉందండి. కాన్షియస్ కొంచెం పెరగడానికి కారణం ఏంటి అంటే డిజిటల్ రెవల్యూషన్స్. ప్లీనీ ద ఎల్డర్ అనేది ఒక ఆయన చాలా ఆవేదనతో రాసుకున్నాడు అనమాట. ప్రతి సంవత్సరం భారతదేశానికి మనం 55 మిలియన్ల సెస్టర్స్ ఇస్తున్నాము. అంటే ఇప్పుడు కరెన్సీలో దాదాపుగా 550 కోట్లు. హోమ్ మేకర్స్ కూడా అసలు ఖాళీగా ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ. కుకింగ్ దగ్గర నుంచి క్లోతింగ్, బొటీక్, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ దే ఆర్ టేకింగ్ అ బిజినెస్ ఆపర్చునిటీ. మార్కెట్ గ్యాప్ ని అనాలిసిస్ చేస్తున్నారు. నథింగ్ ఈజ్ ఎ బ్యారియర్ ఫర్ కంటెంట్ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోతున్నారు. మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఎట్లా అప్లికబుల్ చేయాలి, ప్రపంచం మొత్తం మన చేతిలో వచ్చేసింది. సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది దట్ డిపెండ్స్ ఆన్ అవర్ టాలెంట్. సో జనాల్లో ఈ బిజినెస్ కాన్షియస్నెస్ ఇప్పుడే పెరగడానికి కారణాలు ఏంటి? బిజినెస్ కాన్షియస్నెస్ అనేది మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడే పెరగలేదు. కాకపోతే ఏంటి అంటే మీరు అన్నట్టు కాన్షియస్ కొంచెం పెరగడానికి కారణం ఏంటి అంటే డిజిటల్ రెవల్యూషన్స్. ఇంతకుముందు రిసోర్సెస్ అవైలబిలిటీ ఉండేది కాదని చెప్పుకున్నాము. బట్ ఇప్పుడు ఆ రిసోర్సెస్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువైంది. బట్ కాన్షియస్నెస్ అనేది మనకి ఓల్డెన్ డేస్ నుంచి ఉంది. మీరు చూస్తే శాతవాహనుల సామ్రాజ్యం ఆ టైంలో రోమన్స్కి మన కంట్రీ నుంచి ఇక్కడ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ వెళ్ళాయి. ఇవి సిల్క్, టెక్స్టైల్, సిల్క్ ఒకటి, తర్వాత పెప్పర్ ఒకటి, తర్వాత సో కొన్ని గూడ్స్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు బాటర్ సిస్టమ్ కదా. బాటర్ సిస్టంలో అగెనెస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు అంటే మనకి గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ మీకు కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్లో కొన్ని పురావస్తు తవ్వకాల్లో ఈ నాణ్యాలు లభ్యమయ్యాయి. ఇవి దాని సంకేతాలు అనమాట. అంటే అప్పట్లోనే ఓల్డెన్ డేస్లోనే ఇంతగా విదేశీ వ్యాపారాలు జరిగాయి అనేది చూపించడానికి ఒక ప్రూఫ్ అనమాట. అంతగా కాన్షియస్నెస్ ఉంది అప్పుడు. ఇప్పుడంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి మనకి సప్లై చైన్స్ క్రియేట్ చేసినాయి కానీ బట్ అప్పట్లోనే సప్లై చైన్స్ ఉన్నాయి. ఇవే సప్లై చైన్స్. బట్ ఎటువంటి నావిగేషన్ సిస్టమ్ లేకుండా, అంటే ఐ మీన్ ఇంత టెక్నాలజికల్ అడ్వాన్సెస్మెంట్స్ అప్పుడు లేవు కదా. మరి హౌ ఇట్ వాజ్ పాసిబుల్ అండి. సో వాళ్ళు అప్పట్లోనే కాన్షియస్నెస్ ఉంది. విదేశాలతో వర్తక వ్యాపార వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటం భారతదేశానికి ఎప్పటి నుంచి ఉండేది. అందుకే ఇప్పుడు ఆ ఎవిడెన్సెస్గా ఏంటంటే ఆ రోమన్ వరల్డ్లో ఆ రోమన్ కింగ్ ప్లీనీ ద ఎల్డర్ అనేది ఒక ఆయన చాలా ఆవేదనతో రాసుకున్నాడు అనమాట. ప్రతి సంవత్సరం భారతదేశానికి మనం 55 మిలియన్ల సెస్టర్స్ ఇస్తున్నాము. అంటే ఇప్పుడు కరెన్సీలో దాదాపుగా 550 కోట్లు ప్రతి సంవత్సరం మనం భారతదేశానికి ఇస్తున్నాం అని చెప్పేసి బాత్తో రాసుకున్నాడు ఆ టైంలో. అంటే మన పెప్పర్ కోసం అంతగా పాకులాడేవాళ్ళు, మన గూడ్స్ కోసం అంతగా పాపులాడు, అంత క్వాలిటీతో ఉండే అనమాట భారతదేశం నుంచి వచ్చినాయి అంటే. అది కూడా బాటర్ సిస్టంతో. కాబట్టి బాటర్ సిస్టంలో వాళ్ళు వాల్యుయేషన్ చెప్పుకున్నటువంటి విధానం దాదాపుగా 550 కోట్ల గోల్డ్ భారతదేశాన్ని తరలిపోతుందని బాధతో ఆయన రాసుకున్నాడు అంటే చూడండి అది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇట్లాంటి ఎవిడెన్సెస్ ఎన్నో అండి. సో మచిలీపట్నం అని, అంటే ప్రజెంట్ మచిలీపట్నం, అట్లా కొన్ని ఏరియాస్ నుంచి భారతదేశం నుంచి విరివిగా విదేశీ సంస్థానాలకి రాజ్యాలకి కొన్ని గూడ్స్ ఎక్స్పోర్ట్ అయ్యి అక్కడి నుంచి మనం ఇండస్ట్రీని కొన్ని తెచ్చుకునేవాళ్ళం అనమాట. అంటే ఇప్పుడు అదే మనకి ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే సో రిసోర్సెస్ అనేవి ఎక్కువగా అమల్లోకి రాకపోవటం వలన, విరివిగా లభ్యం కాకపోవటం వలన కొంత కాన్షియస్నెస్ తగ్గింది. అది ఇప్పుడు బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ రెవల్యూషన్ వల్ల వీటి వల్ల ఆ సోర్సెస్ మనకి అవైలబుల్ అవుతున్నాయి. సో దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చిటికలో మనం తెచ్చుకోవచ్చు. వ్యాలిడేషన్ ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ సపరేట్. బట్ ఆ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్ చేసుకోగలిగితే, మీ అంతటి మీరు కనుక అనాలిసిస్ చేయగలిగితే, ఎస్ నాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, దాన్ని బట్టి నేను వాల్యుయేట్ చేసుకుంటాను, దాని ద్వారా ముందుకెళ్తాను అనేది నెక్స్ట్ ఆస్పెక్ట్ వస్తుంది. ఈ రిసోర్సెస్ మధ్యలో మనకి ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి ముందుకు లేవు. సో కాబట్టి కొంత అందుకు రిస్క్ తీసుకోవటం, మళ్ళీ ఫ్యామిలీలో డిస్కస్ చేయాలి, బిజినెస్ ఏమవుతుందో తెలియదు మనకి, దానికన్నా రిస్క్ అయిందంటే మనం కుడ్ నాట్ స్టాండ్, మళ్ళీ సంపాదించుకోలేము, ఈ భయం ఒకటి ఏర్పడింది అనమాట. బట్ ఇప్పుడు రిస్క్ ఎవర్స్ నేచురల్ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు కొంత ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా బిజినెస్లో దిగడం, ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారో దే అచీవ్డ్ ది సక్సెస్ అండి. ఎవరైతే బ్లైండ్ రిస్క్స్ తీసుకోవడానికి ఇష్టపడతారో నో దే ఫెయిల్డ్ ఇన్ ఇట్. సో 2 రకాల పీపుల్ ఉన్నారు. సో మనం వాళ్ళ సక్సెస్ స్టోరీలుగా బుక్స్ కొనుక్కొని చదువుకుంటున్నాం, వీళ్ళే కూడా సక్సెస్ ఫెయిల్యూర్ స్టోరీస్గా బుక్స్ కొనుక్కొని చదువుకుంటాం ఏం జరిగిందనేది.
సో రెండింటిలో డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే హౌ వీఆర్ పర్సీవింగ్ దిస్ అనేది, పర్సెప్షన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అంతే. కాన్షియస్నెస్ అనేది సడన్గా ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, లేదా చూసి అతను బిజినెస్ సక్సెస్ అయ్యేటప్పుడు నేనే అవుతాను అనేది కాదు. సో ఆ బిజినెస్ కాన్షియస్నెస్ అనేది ఆల్వేస్ దేర్. కాకపోతే ఏంటంటే సోర్సెస్ అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంది. సో ఇప్పుడు ఆ అవైలబిలిటీ అనేది చాలా విరివిగా లభ్యం అవుతుంది. సో ఉన్నదల్లా మనకు కావాల్సినటువంటి విచ్ ఈస్ గుడ్ విచ్ ఈస్ బ్యాడ్ అనేది తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవటానికి. దానివల్ల ఎక్కువ మంది పీపుల్కి అవకాశం ఉంది కాబట్టి ఎవ్రీబడి ఈజ్ విల్లింగ్ టు స్టార్ట్ వెంచర్. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ చూస్తే ఉమెన్ ఎక్కువ మంది వాళ్ళు ఆ బిజినెస్లు స్టార్ట్ చేయడం, ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ రిలేటెడ్లో. సో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని వాళ్ళకి వచ్చిన లాంగ్వేజెస్లో చెప్పడం, తద్వారా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి ఎంటర్ప్రీనియర్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ప్రెడ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇది నిజంగా ఒక వండర్ఫుల్ థింగ్ అండి. హోమ్ మేకర్స్ కూడా అసలు ఖాళీగా ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ. కుకింగ్ దగ్గర నుంచి క్లోతింగ్, బొటీక్, ఎట్లా కుక్ చేయాలి, టిప్స్, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ దే ఆర్ టేకింగ్ అ బిజినెస్ ఆపర్చునిటీ. మార్కెట్ గ్యాప్ ని అనాలిసిస్ చేస్తున్నారు. నథింగ్ ఈజ్ ఎ బ్యారియర్ ఫర్ కంటెంట్ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. చేస్తున్నప్పుడు ఏంటి, జస్ట్ వాళ్ళకు ఉన్నది ఏంటి, అది కనుక జెన్యూన్ అనిపించిందంటే యూ కుడ్ హ్యావ్ ది నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ అయిపోతున్నారు. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దే. అట్లా మీకు ఇంతగా అవైలబిలిటీ వచ్చింది కాబట్టి టెక్నికల్గా, కాబట్టి ఆ కాన్షియస్నెస్ అనేది కొంచెం పెరిగింది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని వెల్త్ వైపు మళ్లించడం అనేది ఇంకో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో కాన్షియస్నెస్ ఇస్ ఆల్రెడీ దేర్ అండి. ఏన్షియంట్ డేస్ నుంచి మిగతా కంట్రీస్ కళ్ళు తెరవక ముందే మన దగ్గర ఇవన్నీ జరిగాయి. సో దాన్ని ఏంటంటే మధ్యలో ఫర్గెట్ చేసాం, మర్చిపోయాం మనం. దాన్ని మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేసుకుంటున్నాం. సో జన్జీడ్ కావచ్చు, మీరు అన్నట్టు, లేకపోతే ఎగ్జిస్టింగ్ పీపుల్ కావచ్చు, లేదంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ముందు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కావచ్చు. సో వాళ్ళందరూ దే ఆర్ వెరీ లక్కీ అబౌట్ ది టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ అండి. సో వాళ్ళు నేర్చుకునేదల్లా ఒకటే, హౌ కెన్ యూటిలైజ్ దీస్ అనేది ఇంపార్టెంట్. సో అది కనుక నేర్చుకోగలిగితే దెన్ దే కుడ్ స్టార్ట్ దేర్ ఓన్ వెంచర్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఎట్లా అప్లికబుల్ చేయాలి, ప్రపంచం మొత్తం మన చేతిలో వచ్చేసింది. సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది దట్ డిపెండ్స్ ఆన్ అవర్ టాలెంట్ అండ్ అవర్ నాలెడ్జ్ అండ్ యూటిలైజేషన్ స్కిల్స్ అనేవి మన చేతిలోనే ఉంటాయి. విత్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్ ఇన్ కేస్ అది కొంచెం ఎక్స్ట్రా ఎక్స్టెంట్ లో ఉంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. సో ప్రొఫెషనల్ హెల్ప్ ఈజ్ ఆల్వేస్ నాట్ రిక్వైర్డ్. మీకు అది ప్రతిసారి తీసుకోండి, ప్రతిదీ ఆయనతో చెప్పి చేయండి అని కాదండి. వ్యాలిడేషన్ అనేది మీకు కావాల్సి వచ్చినప్పుడు డెఫినెట్లీ అప్రోచ్ చేద్దాం. బట్ కాకపోతే డే 1 నుంచి వాళ్ళతో కనుక మీరు నడిస్తే మీ పాత్ కొంచెం అందంగా ఉంటుంది, ఇంకొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది. సో మీరు ప్రొటెక్షన్ లేయర్తో నడవటం వేరు, వితౌట్ ప్రొటెక్షన్ లేయర్ నడచడం, వాక్ చేయడం వేరు కదా. సో ప్రొటెక్షన్ లేయర్తో నడిస్తే ఇంకొంచెం కాన్ఫిడెంట్గా నడవగలుగుతారు. ప్రొటెక్షన్ లేయర్ లేకుండా నడిచారనుకోండి భయం, ఏ వైపు నుంచి ఏ ఏఆర్ వచ్చి కూర్చుంటుందో అని, ఎలా ఇంజూర్ అవుతుందో తెలియదు కాబట్టి. సో ప్రొఫెషనల్ విల్ బి ఏ ప్రొటెక్షన్ లేయర్ ఫర్ యూ, బిజినెసెస్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. థ్యాంక్ యూ సార్. తెలుగు వన్.